పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, 27వ రోజున తల్లి మరిమరి యొక్క అద్భుతాల వాక్య ధ్యానాంశానికి అందరిని కూడా యేసు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 1571వ సంవత్సరంలో జరిగిన ఆ యొక్క లెపంటో యుద్ధంలో క్రైస్తవ చరిత్రలో ఒక మైలురాయిగా ఉంది. ఈ యొక్క అద్భుతాన్ని గురించి మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ఆ సమయంలో ఐరోపా ఖండంలో ఆ యొక్క ఒట్టోమన్ సామ్రాజ్యం దాడి చేయడానికి సిద్ధమైంది. క్రైస్తవ దేశాల సైన్యం చాలా తక్కువగా ఉండటంతో అందరూ భయ ఆందోళనకు గురయ్యారు. అప్పుడు పోపు 5వ పైస్ గారు క్రైస్తవులందరికీ జపమాలను చెప్పమని వాళ్ళు పిలుపునిచ్చారు. సముద్రంలో యుద్ధం జరుగుతూ ఉండగా ఇటువైపు రోమ్ నగరంలో భక్తులు మోకరిల్లి జపమాలను జపిస్తూ మరియమాత సహాయాన్ని వేడుకున్నారు. అద్భుతకరంగా గాలి దిశ మారి క్రైస్తవ సైన్యానికి అనుకూలంగా మారింది. చాలా తక్కువ బలం ఉన్నప్పటికీ క్రైస్తవ సైన్యం అఖండ విజయాన్ని సాధించింది. ఈ విజయం కేవలం ఆయుధాల వల్ల కదిలింది కాదని, జపమాల ప్రార్థన ద్వారా తల్లి మరియమ్మ గారు చేకూర్చిందని, ఇది గొప్ప అద్భుతం అని చెప్పేసి పోపు గారు ప్రకటించారు. అందుకే ఆమెను విక్టరీ మాత లేకపోతే విజయమాత అని పిలుస్తారు. ఈ అద్భుతం సాతాను శక్తులపై ప్రార్థన సాధించిన విజయానికి గుర్తు. విక్టరీ మాత అద్భుతం మనకు గొప్ప భరోసానిస్తుంది. మనము దేవుని పక్షాన ఉండి తల్లి మరియమ్మ గారి యొక్క సహాయాన్ని కోరితే ఇటువంటి శత్రువునైనా జయించవచ్చని ఈ అద్భుతం గుర్తు చేస్తుంది. మన వ్యక్తిగత జీవితాలు ఎదురయ్యే శోధనలు కూడా ఒక యుద్ధం వంటివే. ఆ యుద్ధంలో జపమాల మనకు జయభేరిని మోగిస్తుంది. విజయమాత మనల్ని ఎన్నడూ ఓటమి పాలు కాకుండా రక్షిస్తుంది. ఆమె ప్రార్థన మనల్ని ప్రతి కీడు నుండి తప్పించి మనకు ఆధ్యాత్మిక విజయాన్ని ప్రకటిస్తుంది. ఈ అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు మనకిచ్చే సందేశం, మనము ప్రార్థన అనే ఆయుధాన్ని ఎల్లప్పుడూ కూడా విస్మరించకూడదు. సముద్రపు తుఫానులను ఆపిన ఆ యొక్క తల్లి మన జీవితాల్లో సమస్యలను, తుఫానులు కూడా ఆపగలదు. విజయమాత మనని ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఆమె వెలుగు మన శత్రువుల చీకటిని తొలగిస్తుంది. ఆ రోజు మనము విజయమాతను వేడుకుందాం. మన పాపపు అలవాట్లపై మనకు విజయాన్ని ప్రసాదించమని, మన కుటుంబాల్లో దైవ విజయం ఎల్లప్పుడూ ఉండాలని తల్లిని వేడుకుందాం. తల్లి మరియమ్మ గారు నిత్యం మనకు తోడుగా ఉండి విజయమాతగా సాతాను తంత్రాలపై విజయాన్ని సాధించే బిడ్డలుగా, తన యొక్క ప్రియమైన కుమారులుగా భగవంతుడు తీర్చిదిద్దాలని ఈ యొక్క విజయమాతని మన యొక్క జీవిత విజయమాతగా చేసుకుని ప్రార్థన చేద్దాం, జపమాల జపిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలవుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.